నమస్తే, నేను మీ తేజ. ఇరాన్, అమెరికా ఈ రెండు దేశాల మధ్య పాకిస్తాన్లో శాంతి చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ అమెరికా పెట్టిన కండిషన్స్ ఇరాన్ ఏమాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేదు. సో దీంతో ఇరాన్ ఇక లొంగదు అని చెప్పి ఇక అమెరికా ఇరాన్ పైన న్యూక్లియర్ వెపన్తో దాడి చేయడానికి సిద్ధమవుతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో ఇక ఇరాన్ అమెరికాకి భయపడట్లేదు, ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా కండిషన్స్ కూడా ఒప్పుకోవట్లా. హార్మోన్స్ కూడా వాళ్ళు తెరవట్లేదు, ఇంకో పక్క భయపెడుతున్నారు, సీమెంట్స్ తో పేలుస్తోంది. సో ఇక అమెరికా చేసేదేమీ లేక ఇక న్యూక్లియర్ దాడికి సిద్ధమవుతుంది, ఇటువంటి వార్తలు వస్తున్నాయి. ఒక పక్క చర్చలు జరుగుతున్నాయి, ఇంకో పక్క న్యూక్లియర్ దాడికి సిద్ధం అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్? మామూలుగా అమెరికా స్ట్రాటజీని చర్చలు ఒక పక్క జరుగుతూ మరొక పక్క యుద్ధానికి ప్రిపేర్ అయ్యి సడన్ గా చర్చల మధ్యలో అటాక్ చేయడం. అంటే వార్ అంటేనే డిసెప్షన్, మోసం చేయడం అనేది యుద్ధ తంత్రం అంటేనే ఎనిమిని మన ప్రత్యర్థిని నమ్మించి అటాక్ చేయడమే యుద్ధంలో ప్రధాన తంత్రం. అదే ట్రంప్ కూడా చేస్తుంది. సో కాకపోతే అసలు యుద్ధం ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇంపార్టెంట్. యుద్ధం ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ కోసం వచ్చింది. ఇజ్రాయెల్కి యుద్ధం ఎందుకు అవసరం? ఇరాన్ని తొక్కేయడం అవసరం. ఎందుకు? ఇజ్రాయెల్కి గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్ ఉంది ఎప్పటి నుంచో. గ్రేటర్ ఇజ్రాయెల్ అంటే ఇటు దాని బార్డర్స్లో ఉన్న జోర్డాను, ఈజిప్టు, సిరియా, ఇరాక్, తర్వాత లెబనాను, పాలస్తీనా, వీటన్నిటినీ ఆక్యుపై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆల్రెడీ పాలస్తీనాలో ఉండే వెస్ట్ బ్యాంక్ను, గాజాను ఆక్యుపై చేసుకుంది. ఇటుపక్క లెబనాన్, సౌత్ లెబనాన్లో 14% ఆక్యుపై చేసుకుంది. రోజు రోజుకి అది వెళ్తూ ఉంది. దీని తర్వాత సిరియా తర్వాత దాంట్లో కూడా కొంత భాగాన్ని గోలన్ హైట్స్ అంటారు, ఇది చేసుకుంది. ఇలాగా ఏంటంటే ఈజిప్ట్లో ఉండే నైలు నది నుంచి ఇరాక్లో ఉండే యూఫ్రటీస్ వరకు ఒక పెద్ద భూభాగాన్ని అది సంపాదించుకోవాలనుకున్నా. అందుకనే దానికి బార్డర్స్ లేవు. ప్రపంచంలో బార్డర్స్ లేని ఏకైక దేశం ఏదంటే ఇజ్రాయెల్ ఒకటే. ఎందుకు బార్డర్స్ లేవు అంటే ఆక్యుపై చేసుకుంటూ వెళ్దాం అనేది దానికి ప్లాన్. అందువల్ల ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేవి లేవు దానికి. ఓన్లీ జోర్డాన్కి, ఈజిప్ట్కి మాత్రమే కొంత బార్డర్ ఉంది. అది కూడా ఇద్దరు యాక్సెప్ట్ చేసిన బార్డర్ అనమాట. సో అందువల్ల బార్డర్స్ లేని దేశం ఇజ్రాయెల్. దాని ప్లాన్ అది. దీనికి అడ్డుగా ఉండేది ఇరాన్. ఎందుకంటే ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇరాన్ ఒకటే కాకుండా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో పాలస్తీనాలో హమస్ని, ఇటు లెబనాన్లో హిజ్బుల్లాని, తర్వాత యెమెన్లో హౌతీల్ని, తర్వాత ఇరాకీలో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ అంటారు, అలాగే సిరియాలో షియా మిలిషియా గ్రూపులు, ఇవన్నీ కూడా ఒక దిగ్బంధనం చేయగలిగింది ఇజ్రాయెల్ని. సో ఇది ఇది లేక వీళ్ళు కానీ ఉంటే తన గోల్ నెరవేరదు. సో మిగతా అరబ్ ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్కి సరెండర్ అయిపోయింది. ఓన్లీ ఇరాన్ మాత్రమే స్ట్రాంగ్గా ఉంది. ఇరాన్ బలమైన దేశం కూడా. కాబట్టి ఇరాన్ని కంప్లీట్గా నాశనం అన్న చేయాలి, లేకపోతే రిజీమ్ చేంజ్, తనకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, లేదు కంప్లీట్గా దాన్ని తొక్కేయాలి అనేది ఇజ్రాయెల్ గోల్. ఈ ఇజ్రాయెల్ గోల్ కోసం అనేక ప్రెసిడెంట్లని ట్రై చేస్తూనే ఉంది ఇజ్రాయెల్. కానీ ఏ ప్రెసిడెంటు ఇరాన్ మీద యుద్ధానికి ఇప్పటివరకు ఒప్పుకోలేదు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టైం ఒప్పుకున్నాడు. ఆయన కారణాలు మరి ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాడా, అతను ఎందుకు ఒప్పుకున్నాడు ఎవరికి తెలియదు, కానీ ఒప్పుకున్నాడు. కానీ ఒప్పుకొని ఇప్పుడు సగం యుద్ధం చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఇరాన్ స్ట్రాంగ్ అవుతుంది. ఆల్రెడీ ఇరాన్ యుద్ధం కంటే ముందు ఇరాన్ దగ్గర లేని ఒక పెద్ద వెపను హార్మూజ్ ఇప్పుడు ఇరాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇరాన్ అది వదలదు. దాంట్లో బాగా డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఒక షిప్కి $2 మిలియన్, అంటే మన కరెన్సీలో 18 కోట్లు వసూలు చేస్తుంది ఇరాన్. సంవత్సరానికి $100 బిలియన్ వస్తుంది. అంటే దాన్ని మొత్తం ఆయిల్ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో, ఒక హార్మూజ్లో ఏ పని చేయకుండా ఓన్లీ టోల్ వసూలు చేసుకుంటే $100 బిలియన్ వస్తుంది. సో దాంతో అది రిచ్ అయిపోతుంది. సౌత్ అరేబియా కంటే కూడా ఇరాన్ రిచ్ అవుతుంది. దాంతో వెపన్స్ని, మిసైల్స్ని ఇవన్నీ డెవలప్ చేసుకుంటుంది. మరోపక్క చైనా కూడా $400 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది ఇరాన్లో. సో అందుకని ఇప్పుడు కానీ యుద్ధం కానీ ఆగిపోయి శాంతి చర్చలు ఫలిస్తే ఇజ్రాయెల్కి బాగా నష్టం. ఎందుకంటే ఇరాన్ స్ట్రెంగ్తన్ అయిపోతుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఏ పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. సో కాబట్టి ఇదంతా కూడా డ్రామా అనేదే. ఇప్పుడు ఇంటర్నేషనల్గా అనలిస్ట్లో అనేక మంది నేను చూస్తున్న రోజు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది జస్ట్ బ్రేక్ మాత్రమే, యుద్ధం మళ్ళీ జరుగుతుంది, ఇరాన్ని కంప్లీట్గా తొక్కడానికే ట్రై చేస్తారు. ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే మార్గం,
అదేంటంటే న్యూక్లియర్ వెపన్ వేయడం, అణుబాంబు వేయడం. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర దాదాపు 50 నుంచి 150 లేదా 200 వరకు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇట్లా అమెరికా దగ్గర కూడా 5,000 పైన వార్ హెడ్స్ ఉన్నాయి. కాబట్టి ఒక వార్ హెడ్ ఇరాన్ మీద వేయడం పెద్ద విషయం కాదు. అందుకని ట్రంప్ పదే పదే మొత్తం నేను మీ సివిలైజేషనే నాశనం చేస్తాననేది ఆయన చెప్తున్నాడు. సివిలైజేషన్ నాశనం చేయాలంటే ఏం ఆయుధం కావాలి? న్యూక్లియర్ వెపనే కావాలి. ఇంకా వేరే ఆయుధాలతో సివిలైజేషన్ నాశనం చేయలేరు. కాబట్టి న్యూక్లియర్ వెపన్ ఎందుకంటే వేరే ఇప్పుడు చేస్తున్నట్టుగా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఇరాన్ కూడా ఏం చేస్తుంది, గల్ఫ్ దేశాల మీద అటాక్ చేస్తుంది, డీసాలినేషన్ ప్రాజెక్టులు వాటి మీద కొడుతుంది. సో అది ఇబ్బంది. కాబట్టి ఒకవేళ భూమార్గం మీద వచ్చి ఇరాన్ ఆక్యుపై చేసుకుంటా ఉంటే సాధ్యం కాదు. ఎందుకంటే చరిత్రలు ఇప్పటి వరకు ఎవరు కూడా ఇరాన్ మీద భూమార్గంలో వచ్చి ఇరాన్ని కంప్లీట్గా తమ స్వాధీనంలోకి కొంతకాలం పెట్టుకున్న చరిత్ర లేదు. అంటే గెలిచుండొచ్చు కానీ వాళ్ళు మళ్ళీ ఓడిపోయి వెళ్ళిపోయారు. సో ఈ నేపథ్యంలో అమెరికా కూడా తన సైన్యంతో వచ్చి ఇక్కడ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఆల్రెడీ 10 లక్షల సైన్యం ఉంది, ఒక 2 కోట్ల మంది రెడీగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ అందరూ క్యూలో నిలబడి నేను చేరుతాను అన్న పద్ధతిలో ఉన్నారు. కాబట్టి అంత సైన్యము అంత ఇది. రెండోది అక్కడ 2 జాగ్రోస్ మౌంటైన్స్, అల్మరోజ్ మౌంటైన్స్ అని 2 మౌంటైన్స్ ఉన్నాయి, 2 ఎడారులు ఉన్నాయి, ఒక చిత్తడి నేల చాలా పెద్ద విస్తీర్ణం ఉంది. ఇవన్నీ ఈ భూభాగంలోకి ఇవన్నీ వచ్చి వాళ్ళు పోరాడడం అనేది అసాధ్యం. దీనికి ఇరాక్ కంటే కూడా ఇరాన్ 4 రెట్లు పెద్దది. ఇరాక్లోనే వాళ్ళు ఓడిపోయారు, అమెరికా ఆఫ్ఘనిస్తాన్లోనే ఓడిపోయారు. అలాంటిది ఇరాన్ని గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ చూసుకున్నప్పుడు ట్రంప్ దగ్గర ఉన్న ఒకే ఆప్షన్ ఏంటంటే న్యూక్లియర్ బాంబ్ వేసేయడం. న్యూక్లియర్ బాంబ్ వేస్తే కంప్లీట్గా ధ్వంసం అయిపోతుంది ఇరాన్. సో అప్పుడు ఇంకా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మరి ఇది వేయగలుగుతాడా ట్రంప్ అంటే చెప్పలేము, అన్థింకబుల్ అంటారు. ఇప్పుడు ఈ యుద్ధం ట్రంప్ చేస్తాడని ఎవరైనా ఊహించారా? ఇరాన్ మీద ఇలా ట్రంప్ అటాక్ చేస్తాడని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ట్రంప్ క్యాంపెయిన్లోనే యుద్ధాలకు వ్యతిరేకం అని చెప్పాడు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో వార్స్ అనేవి ఉండొద్దనేది ఆయన క్యాంపెయిన్ చేసుకుంటూ వచ్చాడు. అందుకనే చాలామంది ఎందుకు ట్రంప్ని సపోర్ట్ చేస్తారంటే ఇతను యుద్ధాలు వద్దంటున్నాడు, అమెరికా డెవలప్మెంట్ మీద మాట్లాడుతున్నాడు, అమెరికా గ్రేట్ అగైన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్తో మగా క్యాంపెయిన్ చేస్తున్నాడు అనేది చాలామంది మేధావులు కూడా ట్రంప్ని సపోర్ట్ చేశారు. అలాంటిది యుద్ధం తీసుకొస్తాడని ఎవరు ఊహించలేదు. అంటే మేబీ ఎప్స్టీన్ ఫైల్స్ వల్లనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది కూడా చాలామంది ప్రపంచంలో మెజారిటీ నమ్ముతున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కానీ న్యూక్లియర్ వెపన్ కానీ ఇరాన్ మీద వేస్తే అది ఇరాన్కి ఒకదానికే నష్టం కాదు, అది ప్రపంచ యుద్ధంగా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు చైనా, ఇటు రష్యా, ఇటు నార్త్ కొరియా లాంటి దేశాలు అమెరికాను కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ చైనా, రష్యాలు హెచ్చరిస్తున్నాయి అమెరికాను, ఏదన్నా మీరు అట్లాంటి ఆలోచన మానుకోండి అని. ఒకవేళ అది కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా అమెరికా మీద కూడా వేస్తారు. అమెరికా మీద వేస్తే అమెరికాకి సెకండ్ అటాక్ ఇది కూడా ఉంది. అంటే తన దేశం మీద వేసిన వాళ్ళ మీద కూడా వేయగలదు అమెరికా. సో అవి జరిగితే మళ్ళీ థర్డ్ వరల్డ్ వార్ వస్తే అసలు ఏమీ ఉండదు. అందుకనే ఒక న్యూటన్, ఐన్స్టీన్ అనుకుంటా, ఆయన థర్డ్ వరల్డ్ వార్లో ఏ వెపన్స్ వాడతారని అడిగినప్పుడు థర్డ్ వరల్డ్ వార్లో ఏ వెపన్స్ వాడతారో నాకు తెలియదు కానీ ఫోర్త్ వరల్డ్ వార్లో ఏ వెపన్స్ వాడతారో చెప్తానన్నా. అంటే ఏమంటే రాతి గతలు అవి వాడతారు, ఇనుము రాతి గతలు అని. అంటే నాగరికత నాశనం అయిపోతుంది థర్డ్ వరల్డ్కి, మళ్ళీ ఐరన్ ఏజ్, స్టోన్ ఏజ్కి వెళ్ళిపోతుంది అనేది ఇది. అది ఖచ్చితంగా అదే జరిగే అవకాశం ఉంది. మన దేశానికి కూడా తీవ్ర ప్రమాదం అయితే జరుగుతుంది. ఎందుకంటే మన దేశం 3000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇరాన్కి. సో విండ్ స్పీడ్ని బట్టి ఖచ్చితంగా మన దేశానికి కూడా రేడియేషన్ అనేది వస్తుంది. ముఖ్యంగా గుజరాత్ తీరం ఉంది కదా, అక్కడ వెస్ట్ కోస్ట్ అంటారు, ఆ వెస్ట్ కోస్ట్లో నుంచి తగలొచ్చు, హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉంది అనేది ఎక్స్పర్ట్లు చెప్తున్నారు, రేడియేషన్ అనేది. కాకపోతే ఆ విండ్ స్పీడ్ దాన్ని బట్టి ఉంటుంది అనమాట, సముద్రం నుంచి వచ్చే విండ్. సో కాబట్టి ఇప్పుడైతే అంటే ట్రంప్ ఏం చేస్తాడో ఎవడికి అర్థం కాని ఒక పరిస్థితి ఉంది. చర్చలు ఒక పక్క జరుగుతున్నా కూడా ట్రంప్ బెదిరిస్తూనే ఉన్నాడు. మరిన్ని బలగాల్ని పంపిస్తున్నారు. వార్షిప్లు కూడా 2 ఎంటర్ అయినాయి, హార్ముజ్ జలసంధిలోకి కూడా వచ్చాయని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా చర్చలు అనేవి జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా ఏ స్ట్రాటజిస్ట్ కూడా నమ్మట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.